కొత్తగూడెం కార్పొరేషన్లో ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పీఠంపై సస్పెన్స్ నెలకొంది. ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాలేదు. కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాల్లో విజయం సాధించాయి. సిపిఐకి మేయర్ పీఠం ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కేటీఆర్ సంప్రదింపులు జరిపారు. సిపిఐ తమ మిత్రపక్షమేనని, వారితో కలిసి పనిచేస్తామంటూ ఓవైపు మంత్రి పొంగులేటి చెప్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 31 కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇండిపెండెంట్లకు గాలం వేస్తున్నాయి ఇరు పార్టీలు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా టచ్లోకి వెళ్లారు. 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ సీటు సిపిఐ దక్కించుకుంటుందా? కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి అధికారాన్ని పంచుకుంటారా? ఇప్పుడు ఇదే సస్పెన్స్ కొత్తగూడెం కార్పొరేషన్ పీఠంపై కొనసాగుతోంది. రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతున్న పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠంగా సాగితే అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలో ఓవైపు కాంగ్రెస్ పాగవేగా, మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్లో అమాంతం పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఒకసారిగా కాంగ్రెస్, సిపిఐకి సమాన ఫలితాలతో ఈ హీట్ షురూ అయింది. ఢీ అంటూ ఇరు పార్టీలు తలపడ్డాయి. రెండింటికి చెరో 22 స్థానాలు కట్టబెట్టారు ప్రజలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 58 స్థానాల్లో పోటీ పడగా పొత్తు కింద సిపిఎంకు 2 కేటాయించారు. సిపిఐ 57 స్థానాల్లో బరిలో ఉండగా టీడీపీ తరఫున 3 స్థానాలను కేటాయించింది. ఇక బీఆర్ఎస్ 58 స్థానాలు, బీజేపీ 53, జనసేన 14, బీఎస్పీ 6, ఇతరులు 15, స్వతంత్రులు 91 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక మొత్తం స్థానాల్లో సిపిఐ, కాంగ్రెస్ చెరొక 22 స్థానాలు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్కు 8 స్థానాలు రాగా స్వతంత్రులు 6, బీజేపీ, సిపిఎంలకు ఒక్కో స్థానం వచ్చింది. ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు కావాల్సినాయి. సింగిల్ పార్టీగా మేయర్ పీఠం దక్కే పరిస్థితులు లేవు. సో దాంతో కాంగ్రెస్, సిపిఎం పొత్తులో ఉండగా ఆ ఒక్క సీటు మద్దతు లభించినప్పటికీ కేవలం 23 స్థానాలు మాత్రమే అవుతుండగా స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి ఎన్నికల్లో సిపిఐ మద్దతు ప్రకటించింది. దీంతో వారికి కూడా 23 స్థానాలే అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్కు వచ్చినటువంటి 8 స్థానాలు, మరికొందరి స్వతంత్ర స్థానాలు కీలకంగా మారబోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పలువురు స్వతంత్ర అభ్యర్థులతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాటితో పాటు ఇక్కడ నామినేటెడ్ ఓట్లు అంటే ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉండబోతున్నాయి. కీలకంగా నామినేటెడ్ కోటా కింద ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓట్లున్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఎంపీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా ఎమ్మెల్యే సిపిఐకి చెందిన వ్యక్తి. దీంతో ఈసారి మేయర్ పీఠం దక్కాలంటే పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సిందే. సమీకరణాల కోసం రకరకాల వ్యూహాలు పన్నాల్సిందే. ఇక ఢీ అంటున్నాయి ఇరు పార్టీలు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడగా మొత్తం అన్ని రౌండ్లలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చినట్టుగా కనబడింది. ఇక ఇటు కాంగ్రెస్, సిపిఐకి 22 సీట్లు, చెరో 22 సీట్లు దక్కడంతో హంగ్ ఏర్పడింది. ఆ 2 పార్టీలు ఏకపక్షంగా మేయర్ సీట్ను దక్కించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కింగ్ మేకర్గా మారబోతుంది. బీఆర్ఎస్ కీలకం కాబోతుంది. మేయర్ పీఠంపై తామే కూర్చుంటామన్న ధీమా సిపిఐ వ్యక్తం చేస్తూనే తమతో కలిసి వచ్చేందుకు ప్రజల అభిష్టం మేరకు తమకు మద్దతు తెలిపేవారు ఉన్నారంటూ పేర్కొంటున్నారు. దీంతో కాంగ్రెస్తో కలిసి వచ్చేవారు డిప్యూటీ మేయర్ తీసుకుంటే సమ్మతమేనా అని అడిగిన ప్రశ్నకు సహకారం అందిస్తామంటే ఎవరు వద్దంటారంటూ కూనంనేని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకునేందుకు అవసరమైన అభ్యర్థులతో టచ్లోకి వెళ్తాం. ఒకసారి కూనంనేని ఏం మాట్లాడో చూద్దాం. జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్లో సిపిఐ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజల ఆశీస్సులతో ఏర్పాటు అవడం జరిగింది. ఈ కార్పొరేషన్లో జరిగిన మొదటి ఎన్నికల్లో మేయర్ అయ్యే అవకాశం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చింది. మేము పోటీ చేసాం, కాంగ్రెస్ చేసింది, బీఆర్ఎస్ చేసింది. అయినా కూడా ప్రజలు మమ్మల్ని మాకేం అంగు ఆర్భాటాలు లేకపోయినా సరే ప్రజలు ఆదరించారు. గెలుపును, కమ్యూనిస్ట్ పార్టీ గెలుపును ప్రతి పేదవాడికి అంకితం ఆశీర్వదించి 2వ పర్యాయం ఎమ్మెల్యే గెలిపించారు. గెలిచిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి పనులు కూడా చేసుకున్నాం. మొత్తంగా అభివృద్ధిని చూశారు. అదేవిధంగా ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూశారు. ప్రశాంతంగా ఈ కొత్తగూడెం నియోజకవర్గం కొనసాగుతున్న వాతావరణంలో ఎటువంటి అలజడులు లేకుండా, ఆందోళనలు, ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన జరుగుతున్న తరుణంలో ప్రజలు ఇవన్నీ గమనించి కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు, ఆదరించారు.
ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గెలుపు మొత్తాన్ని కూడా మరొకసారి అమరవీరులందరికీ పేదవాళ్లకు అంకితం ఇస్తూ అందరికీ నమస్కారం. మరోవైపు తమకు అవసరమైనటువంటి మద్దతు కోసం కార్పొరేటర్లతో కాంగ్రెస్ కూడా టచ్లోకి వెళ్తుంది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూనంనేనికి కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక బేషరతుగా సిపిఐకి మద్దతు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఒక కార్పొరేషన్ దక్కించుకున్న కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ కొత్తగూడెంలో అవతరించబోతోంది. సో పరిణామాలైతే ఉత్కంఠ రేపుతున్నాయి, వ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీలు. సిపిఐ కాంగ్రెస్ చెరు 22 స్థానాలు దక్కించుకోవడంతో మేయర్ పీఠంపై చిక్కుముడి వీడని పరిస్థితి. 16వ తారీఖు దాకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిపిఐకి మద్దతు ఇవ్వబోతుందా? ఇక్కడ బీఆర్ఎస్ కూడా కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ బేషరతుగా సిపిఐకి మద్దతు ఇస్తామంటుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా సిపిఐతో టచ్లోకి వెళ్ళారు, సిపిఐ నేతలతో మాట్లాడారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతుంది? ఒకసారి మంత్రి పొంగులేటి ఏమన్నారో చూద్దాం. కొత్తగూడెం ఓడిపోలేదు. కొత్తగూడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. ఇద్దరికి కలిపి సుమారు 45 వచ్చాయి. అది ఓటమి కాదు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. వారు మా మిత్రపక్షం. అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. వారు మాట్లాడే మాటలు, వారు మాట్లాడే తీరు, వారి ప్రజల్ని మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చేయనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది. కొత్తగూడెం ఓడిపోలేదు. కొత్తగూడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. ఇద్దరికి కలిపి సుమారు 45 వచ్చాయి. అది ఓటమి కాదు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. వారు మా మిత్రపక్షం. అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. వారు మాట్లాడే మాటలు, వారు మాట్లాడే తీరు, వారి ప్రజల్ని మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చేయనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది. వాస్తవానికి ఎన్నికల ముందు సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాల్సింది, కానీ ఎక్కడ సయోధ్య కుదరకపోవడంతో ఎవరికి వారే పోటీ చేశారు. దీంతో ఇరు పార్టీలు కూడా సమానంగా సీట్లు దక్కించుకున్నాయి. ఇటు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐకి మద్దతు ఇస్తే కనుక సిపిఐ మేయర్ పీఠం ఎక్కొచ్చు, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవచ్చు. లేదు ఖచ్చితంగా నగరపాలక సంస్థలో తామే ఆ కుర్చీని అధిరోహించాలనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తనకు కావాల్సిన మద్దతు కోసం రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సిపిఐ కూడా అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం కీలకంగా ఉండబోతుంది. ఇప్పటికే కేటీఆర్ తనతో మాట్లాడిన మాట వాస్తవం అంటూ కూనంనేని చెప్తున్నారు. మరోవైపు కూనంనేనితో సీఎం కూడా మాట్లాడినట్టుగా చర్చ జరుగుతుంది. ఏదేమైనా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు చాలా భిన్నంగా వచ్చాయి, హంగు ఏర్పడింది. ఇక్కడ ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు రావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ఉందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఓపెన్గానే బీఆర్ఎస్ పార్టీ సిపిఐకి ఆఫర్ ఇస్తోంది. మరోవైపు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ మద్దతు కీలకంగా కాబోతుంది. మా ప్రతినిధి భాస్కర్ జైన్ అవుతున్నారు. భాస్కర్, కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఆసక్తికర పరిణామాలు ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. మేయర్ పీఠం కోసం ఇటు సిపిఐ అటు కాంగ్రెస్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు కేటీఆర్, మరోవైపు ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్టుగా అర్థమవుతోంది. ఎలా ఉండబోతుంది కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా 16వ తారీఖున ఏ పార్టీ నేతలు ఆ సీట్లలో కూర్చోబోతున్నారంటే ఏం చెప్పొచ్చు? కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ నగర ప్రజలకు మాత్రం విలక్షణమైన తీర్పునిచ్చారని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన ఓట్ల పోలింగ్ కౌంటింగ్ మొత్తం విషయం చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా అంటే 60 డివిజన్ ఉన్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కు 22 కాంగ్రెస్ పార్టీ, 22 సిపిఐ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ 8, ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు వచ్చేసి 6, సిపిఎం పార్టీ ఒకటి, బీజేపీ పార్టీ ఒకటి, ఇట్లా విజయం సాధించుకుంటూ పోయారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ చెరో ఇద్దరికి సిపిఐకి అండ్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన 22 ఓట్లు, 22 డివిజన్స్, ఈ చెరు 22 డివిజన్స్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు మేయర్ పీఠంపై ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే ఇది పసిగట్టినటువంటి గులాబీ అధినేత మాజీ మంత్రి కేటీఆర్
సిపిఐ పార్టీకి స్నేహాస్థాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ ఆఫర్ చేశారు. అంటే మేయర్ పదవి మీరు తీసుకోండి, డిప్యూటీ పదవి కూడా మీరే తీసుకోండి, కానీ మా మద్దతు మీకు ఉంటుందంటూ కూడా కోననేని సాంబశివరావు అంటే స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆయనకి స్వయంగా ఫోన్ చేసి మాజీ మంత్రి కేటీఆర్ మొత్తానికైతే ఆయన బంపర్ ఆఫర్ చేశారు. కానీ అతను ఆఫర్ పై కోననేని సాంబశివరావు మాత్రం పెద్దగా స్పందించిన ఘటన అయితే నెలకొందని తెలుస్తుంది. మొత్తానికైతే దానికి సంబంధించి ఇప్పటికే తాము స్నేహపూర్వకంగానే పోటీ చేశామంటూ మాకు ఎలాంటి వైరుధ్యం లేదు, మరోవైపున మా జాతీయ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే తమ అడుగులు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపున ఇప్పటికే అంటే ఆయన చెప్పిన నేపథ్యంలో ఒకవైపున మరలా కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఇప్పుడు ఆ మేయర్ పీఠాన్ని తాను సిపిఐ పార్టీ దక్కించుకొని డిప్యూటీ మేయర్ ని కాంగ్రెస్ కి ఇచ్చే విధంగా చర్చ జరుగుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది రామదాస్. మరోవైపున ఎన్నికల కంటే ముందు విచిత్రమైనటువంటి ఘటన జరిగింది. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ముందే అక్కడ రెవెన్యూ మంత్రి పొంగిలేటి తోటి సిపిఐ పార్టీ నేతలు 25 వార్డులు డివిజన్లలో తాము పోటీ చేస్తామంటూ చెప్పిన తరుణంలో ఆయన 20 డివిజన్ల కంటే ఎక్కువ మేము ఇవ్వలేమంటూ మంత్రి చెప్పిన తరుణం అయితే నెలకొంది. అయితే ఆ ఘటనలో కాస్త అలసత్వం అంటే ఇరు నేతల మధ్య కాస్త గ్యాప్ ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేద్దామంటూ బరిలో దిగారు. ఆ బరిలో దిగిన తర్వాత ప్రత్యారోపణలు కాస్త వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. కానీ ఇప్పుడు ఆ టైంలో వాళ్ళ పొత్తులు అడిగిన సమయంలో మాత్రం సిపిఐ పార్టీ వాళ్ళు ఒక అడుగు తగ్గించేసుకొని డిప్యూటీ మేయర్ మాకు కైవసం అంటే మాకు అప్పగించే విధంగా మేయర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే విధంగా చర్చలు జరిగినాయి. కానీ ఆ టైంలో మంత్రి పొంగిరెడ్డి తామే అన్ని గెలుస్తామంటూ చెప్పడంతో వాళ్ళు కాస్త ఆగ్రహించి వాళ్ళు ఇండివిజువల్ పోటీ చేశారు. ఫలితంగా 22 డివిజన్లు కైవసం చేసుకున్నారు 60లో. కాంగ్రెస్ పార్టీ కూడా 22 డివిజన్లు కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు మేయర్ ఆనాడు డిప్యూటీ మేయర్ అడిగినటువంటి సిపిఐ పార్టీ ఇప్పుడు 22 సీట్లు గెలిచినట్టు డివిజన్లు గెలిచినా కానీ తామే మేయర్ పీఠం ఇస్తామంటూ కూడా చెప్పడంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు 22 సీట్లు గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి 5 మద్దతు ఇచ్చే విధంగా ముందడుగు వేశారు. మరో వైపున చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఒక సిపిఐ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సైతం కూడా దాంట్లోనే కాంగ్రెస్ పార్టీకి ముందే సానుభూతి పడ్డగా ఉన్నాడు. మొత్తానికైతే 25 ప్లస్ ఈ యొక్క 5 ప్లస్ 22 సీట్లు 27 సీట్లు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా మ్యాజిక్ ఫిగర్ మొత్తం 30 నెంబర్ వస్తే మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంటుంది 31 సీట్ల కింద సాధిస్తే. కానీ ఇప్పుడు ఇంకా 27 డివిజన్లు కైవసం చేసుకోగా మిగతా బీఆర్ఎస్ నుంచి కనుక ఎవరైనా బయటకు వస్తే మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఎక్స్ అఫిషియో నెంబర్ గా ఉన్న పార్లమెంట్ సభ్యుడు రఘురామ్ రెడ్డి, మరోవైపున మినిస్టర్ ఒకవేళ ఆయనకి ఓటు అంటే ఎక్స్ అఫిషియో ఓటు కనుక ఉంటే అతను రాష్ట్రంలో ఆయన ఎక్కడైనా ఒక కాంటెస్ట్ అయ్యి అంటే అతను మున్సిపాలిటీ పరిధిలో ఆయన మెంబర్ అయి ఉంటే ఆయన నెంబర్ ఓటర్ నమోదు చేసుకుంటే కనుక ఆ ఓటానికి చెల్లుబాటు అవుతుంది. కానీ ఇప్పుడు ఆ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి కూడా ఈసీ కొత్త నియామకాలు అంటే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఎవరైనా ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వినియోగించుకోవాలనుకుంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ అయి ఉండాలి, ఓటుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి అయి ఉండాలి అంటూ అల్టిమేట్ జారీ చేయడంతో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మరి కాస్త వెనుకడుగు అంటే మెజార్టీ తగ్గే అవకాశం కనపడుతుంది. కనుక ఇప్పుడు సిపిఐ తోటే ముందుకెళ్లి ఆ మేయర్ బిడ్డని మరి సిపిఐకి అప్పచెప్పి డిప్యూటీ మీద సరిపెట్టుకుంటుందా లేదా ఇప్పుడు ఈ ఘటనపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా కోననేని సాంబశివరావుతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ చర్చలు మరి ఎంతవరకు దారితీస్తాయి, ఎంతవరకు ఫలిస్తాయి అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మెండుగా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. సో మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఇటు సిపిఐ అటు కాంగ్రెస్ పట్టు వీడటం లేదు. ప్రస్తుతానికి మేయర్ పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇవాళ సాయంత్రానికి డెఫినెట్గా ఇరు పార్టీల మధ్య ఒక అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా సిపిఐ కోరుతోంది తమకు కార్పొరేషన్ కావాలంటూ, మేయర్ పీఠం కావాలంటూ. ఒకవేళ అవగాహన కుదిరితే కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ దక్కే ఛాన్స్ కూడా లేకపోలేదు. మరోవైపు అసలు ఎన్నికల ముందే పొత్తులో అవగాహన ఉంటే కనుక ఈ గొడవే ఉండేది కాదంటూ చర్చించుకుంటున్నారు. కానీ ఎవరికి వారు పోటీ చేయడంతో సమఉజ్జీలుగా నిలిచిన పరిస్థితి. దీంతో ఇప్పుడు సిపిఐ ఖచ్చితంగా తమకు మేయర్ దక్కాలంటూ పట్టుబడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది తమకు మద్దతు ఇచ్చేందుకు. కానీ సిపిఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చూడాలి మరి ఈ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకునే నేపథ్యంలో ఇవాళ ఎలాంటి పరిణామాలు ఇవాళ సాయంత్రానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని పరిణామాలు వ్యూహాలు కనుక ఫలిస్తే మరి ఎవరు ఆ పీఠం మీద కూర్చోబోతారనే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.